పేతురు ఎలాంటి స్వభావం గలవాడు? పేతురు గారి స్వభావం ఎలాంటిది? మీరు ఆలోచిస్తే మనం అనుకుంటాం, పేతురు ఎక్కడ వాడండి? ఆయన ఏం పని చేసేవాడు? జాలరి పని చేసేవాడు. ఏమయ్యాడు? యేసుక్రీస్తు వారి శిష్యులు ఎంతమంది? 12 మంది కదా. 12 మందిలో పేతురు గారు ఎవరై ఉంటారు? ఒక శిష్యుడేనా? అంటే యేసుక్రీస్తు వారితో శిష్యరికం పొందిన ఆయనకి ఎలాంటి లక్షణాలు ఉండాలి? శిష్యుడు అంటే అర్థం ఏంటి చెప్పాలి? శిష్యుడు అంటే అర్థం ఏంటి? శిష్యుడు ఇంకోండి, నా శిష్యుడు అంటుంటారు కొంతమంది. చదువులో బాగా చదివిన వాడిని వీడు నా శిష్యుడు అని అంటారు. ఒక టీచర్ జాబ్ చేస్తున్నప్పుడు పర్ఫెక్ట్గా చేసే వ్యక్తిని, ఆ జాబ్ ఎవరైతే యజమాని ఉన్నాడో ఇతను నా శిష్యుడు అంటారు. లేకపోతే బాగా మంచి ఆలోచనలు కలిగి సమాజాన్ని నడిపించేవాడిని నా శిష్యుడండి ఇతను, సేమ్ నేను అలా ఆలోచిస్తున్నాడు, ఇతను అలా ఆలోచిస్తాడంటారు. లోకంలో చూస్తాం, ఒక రాజకీయ నాయకుడు ఒక వ్యక్తిని ఇతను నా శిష్యుడని పరిచయం చేసే వ్యక్తులు ఉన్నారు. ఒక చదువు చెప్పే వ్యక్తి చదువుకునే వ్యక్తులను కూడా, చిన్నపిల్లలను కూడా నా శిష్యులండి అని చెప్పేవాళ్ళు ఉన్నారు. మరి యేసుక్రీస్తు శిష్యులు అంటే ఎలా శిష్యులు అవుతారు? యేసుక్రీస్తు శిష్యులు అంటే అర్థం ఏంటి? ఆయన్ని యాజ్ ఇట్ ఈజ్ అనుసరించగలిగిన వాళ్ళే యేసుక్రీస్తు శిష్యులు. అవునా? ఒకసారి యోహాను సువార్త 1వ అధ్యాయం, యోహాను సువార్త 1వ అధ్యాయం 40-41 వచనాలు చదవండి. సీమోను పేతురు యొక్క సహోదరుడైన ఆంద్రియ. అంటే ఈయన పేతురు గారు కూడా ఎవరి సహోదరుల్లో ఉన్నాడో ఏమండి? తన సహోదరుడైన సీమోనును చూచి మేము మెస్సేను కనుగొంటిమి. 40వ వచనం, యోహాను మాట విని, ఏ మాట విన్నాడో ఇక్కడ చెబుతున్న పైన వచనాలు చూస్తే సమయం గురించి చెబుతూ ఆ మాట విన్నాడంట. ఆయనను వెంబడించిన ఇద్దరిలో ఒకడు సీమోను పేతురు. ఎవరిని వెంబడించారు? ఎవరిని వెంబడించారు? సీమోను పేతురు అంట యేసుక్రీస్తు వారిని వెంబడించారండి. అర్థమైందా? మీరు ఏమైనా కన్ఫ్యూజ్ అవుతున్నారా? సీమోను పేతురు ఎవరిని వెంబడించాడంటే యేసుక్రీస్తు వారిని. వెంబడించటం అంటే అర్థం ఏంటి? ఆయనలా బ్రతకడం. యేసుక్రీస్తు వారు ఏమన్నారు? అయ్యా నువ్వు ఎక్కడ బ్రతుకుతున్నావంటే నక్కలకు, బొరియలు, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, కానీ మనుష్య కుమారుడు నివసించడానికి స్థలమైనా లేదన్నాడు. అయితే పేతురు వెంబడిస్తున్నప్పుడు పేతురు ఏం ఆశించాడు తెలుసు? మొదట నాకేమైనా దొరుకునా అనుకున్నాడు. అందుకని అన్నాడు కదా, ఎవరు నువ్వు చనిపోయి తిరిగేస్తావు, పునరుత్థానం అంటున్నావు కదా, అప్పుడు మాకేం దొరుకుతుంది అని అడిగాడు. ఇంతకుముందు సహోదరులు జ్ఞాపకం చేశారు కదా. ఏం దొరుకుతుందంటే ఈ లోక సంబంధమైన చెప్పట్లా. గొప్ప ఇల్లు కట్టుకుంటారు, గొప్పగా బ్రతుకుతారు, మీ చేతిన డబ్బు ఉంటుంది, అవి చెప్పట్లే. ఎవరైతే మనుషులు ఇవ్వలేని ఉన్నావో, ఎవరైతే మనుషులు పొందుకోలేనివి లోకంలో ఉన్నాయో అవి ఎవరిస్తారంట? యేసుక్రీస్తు వారు. ఎందుకంటే సీమోను పేతురు కూడా ఒక సామాన్య మనలాంటి మనిషే, మనలాంటి వ్యక్తిత్వం కలిగిన వాడే. సీమోను పేతురు కూడా మనలాంటి వ్యక్తిత్వం కలిగిన వాడే. ఒకసారి చూడండి ఆ మాట, లూకాసు వార్త 5వ అధ్యాయము 9-10 వచనాలు. ఏలయనగా అంటే దేవునితో సమానుడిగా అక్కడ లేడు. అయితే కాదు, ఇక్కడ చూడండి మత్తయి సువార్త 26వ అధ్యాయం 33వ వచనం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 33వ వచనం. అందుకు పేతురు అభ్యంతరపడినను
ఏ విషయంలో ఇది ఈ సందర్భం తెలుసా? యేసుక్రీస్తు వారిని పట్టిస్తున్నప్పుడు, యేసుక్రీస్తు వారిని పట్టుకుంటున్నప్పుడు పక్కన ఎవరున్నారో? ఇతర శిష్యులు ఉన్నారు, కానీ వాళ్ళ గురించి ఎక్కువ రాయలే. పేతురు గురించి రాస్తాడు. ఎందుకు తెలుసా? పేతురు గురించి ఎక్కువ తెలియజేయడానికి మనకి అవసరం ఎందుకో తెలుసా? మనలో కూడా ఇలాంటి స్వభావాలు కలిగిన వ్యక్తులే ఉన్నాం. ఇక్కడ ఏమంటున్నాడో చదవండి. ఈ విషయమై ఎవరైనా నీ గురించి అభ్యంతరపడతారేమో నీ విషయంలో. నేనైతే కుదరదయో, అలాంటిది ఉండదు. ఎప్పుడు ముందు తొడగొట్టేస్తున్నాడు. నేనైతే అలా చేయను. ఎవరితో అంటున్నాడు? యేసుక్రీస్తు వారితోటే. యేసుక్రీస్తు వారికి ఏం తెలుసు? పేతురు స్వభావం తెలుసు. అలాగే నా స్వభావం కూడా తెలుసు. ఎందుకంటే మాట మీద నిలబడరేలో. అందుకే కదా తన కృప అంటే అర్థం ఏంటి తెలుసా? కృప అంటే అర్థం ఏంటి తెలుసా? ఉచితము కంటే గొప్పది, ప్రేమ కంటే గొప్పది, ప్రేమ కంటే గొప్పది కృప. మనం ఆ కృప ద్వారానే ఎక్కడికి వచ్చాం? మనం ఏమన్నా సంఘంలో రావడానికి అర్హులమా? ఆయన రక్షణ పొందడానికి మన నీతి కార్యాలను గొప్పయా? చూడండి, పేతురు గురించి మరొక మాట చెబుతూ చూడండి. 18వ అధ్యాయం, యోహాను సువార్త 18వ అధ్యాయము 10వ వచనం. ఎలాంటి స్వభావం కలిగినాడో చూడండి. యోహాను సువార్త 18వ అధ్యాయం 10వ వచనం. సీమోను పేతురు యేసుక్రీస్తు వారు పట్టుకుంటున్న సందర్భం. అందరూ వచ్చి పట్టుకుంటున్నారు యేసుక్రీస్తు వారిని. పేతురు ఏం చేస్తున్నాడు? ఏముంది అతనిలో? పేతురు దగ్గర ఏముంది? కత్తి ఉంది. అంటే ఇంకా ఏ స్వభావంగా ఆలోచిస్తున్నాడు? ఎప్పటికిది ఇది జరుగుతున్న సందర్భం ఎప్పుడో తెలుసా? యేసుక్రీస్తు వారితో 2.5 సంవత్సరాలు తిరిగిన తర్వాతే. ఆ సమయం జరుగుతున్నాడు. అయినా కూడా అతనిలో ఏముంది? కోపం. అప్పుడు అంతకుముందు ఈ వచనం చదవలేదంటారా? కుడి చెంప మీద కొట్టును వానికి. మరి అది ఎందుకు గుర్తులేదా ఆయనకి? నేను తిట్టువాని నువ్వు తిట్టమన్నాడా యేసుక్రీస్తు వారు? తిట్టొద్దు, దీవించంటున్నాడు. వారి కోసం ప్రార్థన చేయండి అన్నాడు. మరి ఎందుకు ఈయనకి అలాంటి ఆలోచన వచ్చిందంటారు? ఇంకా మానవ స్వభావంతో అక్కడ ఆలోచిస్తున్నాడు. కానీ పేతురు గారి గురించి ఇంకా చాలా విషయాలు ఉన్నాయండి. ఆయన స్వభావం గురించి ఆలోచిస్తే సేమ్ టు సేమ్ సహజమైన వ్యక్తి ఎలాంటి లక్షణాలు కలిగి ఉన్నాడో ఆనాడు యేసుక్రీస్తు వారితో తిరిగిన పేతురు గారు కూడా అలాగే కలుగుతున్నాడు. కానీ ఆయన ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి లేచి వెళ్ళిపోయారో, ఆ సువార్తను మళ్ళీ వాళ్ళని బలపరిచి ఎలా వెళ్ళాడో, తర్వాత ఎలా అయిపోయాడో తెలిసైనా యేసుక్రీస్తు వారి కొరకు ప్రాణత్యాగం చేయడానికి సిద్ధమైపోయాడు. 12 మందిలో అపోస్తులు 12 మందిలో కూడా ఒక ముఖ్యమైన వానిగా మనకి కొన్ని పత్రికలు, పేతురు రాసిన పత్రిక, మొదటి పత్రిక, రెండవ పత్రిక, ఇలా కొన్ని పత్రికలు మనకి వివరించి సంఘాలకు బలపరుచుకోవడానికి, మన ఆత్మీయస్థితిని నిలబెట్టుకోవడానికి, యేసుక్రీస్తు రాకడని తెలియజేయడానికి ఎన్నో విషయాలు రాయించి ఇచ్చాడండి. ఎవరండి ఆయన? ఒక అపనమ్మకము కలిగిన వ్యక్తి, ఒక దేవునిలో స్థిరపడలేని వ్యక్తి ఒకప్పుడు. తర్వాత ఏమైపోయాడు? ఇప్పుడు కూడా మనుషులుగా బ్రతుకుతున్న మనం ఆత్మ సంబంధమైన వ్యక్తులుగా మారాలంటే దేవుని వాక్యాన్ని నేర్చుకోవాలి, తెలుసుకోవాలి, మార్పు పొందాలి. మార్పు అనేది ఒక్క క్షణంలో జరిగేదైతే, అందుకే యేసుక్రీస్తు వారు లేకపోతే పత్రికల్లో అపోస్తలులు చెప్తారు, మీరు సంపూర్ణ స్థితిలోనికి వెళ్ళడానికి సాగిపోండి అంటున్నాడు. అంతేనా? లేకపోతే ఇప్పటికిప్పుడు పొందుకుంటారు అంటున్నాడా? అందుకే వారము ప్రతి వారము లేకపోతే కొన్ని సమయాల్లో వాక్య కూడికల్లాగా కానీ స్వార్థ కూడికల్లోకి కానీ వచ్చి చెప్తున్నారు. దేనికి? రక్షణ పొందేశారు కదండి, మీరు రక్షణ పొందేసినట్టే అని చెప్పడానికా? కాదు. మీరు ఇంకా అందుకే ఓపికతో పరుగెట్టాలి. ఓపికతో పరుగెట్టే వాళ్ళు ఎక్కడున్నట్టు? ఓపికతో పరిగెట్టే వాళ్ళు ఎక్కడున్నట్టు? పరుగు పందెంలో. మనం పరుగు పందెంలో ఉన్నామా? అంటే ఆల్రెడీ మనం ఎక్కడికి వచ్చాం? సంఘంలోకి వచ్చాం. సంఘంలోకి వచ్చినప్పుడు మనకేం కావాలి? మరి ఓపికతో చెప్పాల్సిన అవసరం ఏముంది? మనం ఆల్రెడీ రక్షణ పొందాం,
బాప్తిజం పొందాం, క్రీస్తుని అంగీకరించాం, రక్షణ పొందాం, పరలోకం వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం, సంఘంలో చేర్చబడ్డాం. మరి ఇంకా మనకు ఓపిక ఎందుకు అంటే మీరు ఇంకా సహనాన్ని కోల్పోతారేమో. మీలో ఇంకా కొదువైనవి కొన్ని ఉన్నాయి. అవి సంపూర్ణ స్థితిలోకి రావాలంటే ఎక్కడ నేర్చుకోవాలి? లోకంలో నేర్పుతారా ఇలాంటి విషయాలు? లోకంలో తెలుసుకోవచ్చా? అసలు యేసు అంటే తెలియని వారు ఈ రోజుకి ఉన్నారంటే మనం ఆలోచించాల్సిన అవసరం అయితే లేదు. తెలుసా? ఏంటి యేసు అనే దేవుడు ఉన్నాడా అని అంటారు కొంతమంది. అలాంటి ప్రపంచంలో భూమి మీద బ్రతుకుతున్న మనుషులు మనం. ఏంటి 66 గ్రంథాల పుస్తకాన్ని ప్రపంచానికి ఇచ్చిన దేవుడు సమస్తము, ఈ సృష్టి కానీ ఈ లోకంలో ఉన్నది కానీ ఏదైనా తన గ్రంథంలో నుంచి వివరించి తెలుసుకోగలిగితే, ఆలోచించి తెలుసుకోగలిగితే ప్రతి మనిషి ఏమైపోతాడంట? జ్ఞానవంతుడైపోతాడు. ఎన్ని విషయాలు తెలియజేసిన ఈ గ్రంథం ఉన్నా కూడా ఈరోజు ప్రపంచానికి ఏంటి ఫ్రీగా ఇస్తున్నా ఏమంటున్నారు? చింపి బోధిలోనో చెత్త కుప్పల్లోనో పడేసే వాళ్ళు ఉన్నారు. అవునా? చూస్తున్నామా ఈరోజు? అంటే ఏమైపోతుంది? దేవుని మాట వ్యర్థమైపోతుంది వాళ్ళకి. అందుకే మనం నేర్చుకుంటున్న వారంగా, తెలుసుకుంటున్న వారంగా, ఒకప్పుడు ఎలా అయితే శిష్యులు కూడా దేవుని ఎదుట ఉన్నారో, క్రీస్తు ఎదుట నిలబడ్డారో, మనం కూడా ఒకప్పుడు అలాంటి వాళ్ళమే. ఇప్పుడు కూడా కొన్ని సందర్భాల్లో కొన్ని విషయాల్లో మనం పడిపోతున్నామేమో. మిమ్మల్ని నిలబెట్టడానికి ఎవరున్నారో తెలుసా? మిమ్మల్ని బలపరచడానికి ఎవరున్నారో? క్రీస్తు ఉన్నారు వాక్యం ద్వారా. ఇది ఈ మాటలు, దేవుని మాటలు ఇలా వివరించడానికి, చెప్పడానికి ఎన్నో ఆలోచనలు కలిగి, ఎన్నో పరిస్థితుల నుండి వచ్చిన మనుషులకి దేవుని మాటలు చెప్పడానికి దేవుడు ఎంత తపన పడిపోతుంటాడు అంటారు. ఎవరైనా పిల్లవాడు స్కూల్ నుంచి కానీ లేకపోతే ఎక్కడికైనా ఊరు వెళ్ళొచ్చు కానీ మనకంటే వేరే చోటకి వెళ్ళొచ్చు, పోనీ మనతో వచ్చినా ఏం చూసావు నాయనా అని అడుగుతాం, ఏం విన్నావు నాయనా అని అడుగుతాం. అక్కడ ఏం నేర్చుకున్నాడో, వాడు ఆలోచనలు ఏమున్నాయో, వాడు తపనలు ఏమున్నాయో మనం తెలుసుకుంటాం. సంఘానికి వచ్చి దేవుని దగ్గరికి వచ్చి ఏం నేర్చుకున్నారు అని అడిగామనుకోండి, ఇంటికి వెళ్ళిన తర్వాత మీ మైండ్ని ఒకసారి రివైండ్ చేసుకోండి. ఇంతకుముందు ఏముండేవి తెలుసా? వీసీఆర్లు ఉండేవి. రివైండ్ చేయడానికి అంటే ముందుకు వెళ్ళిపోయిన సినిమాని లేకపోతే ఆ పాటను కానీ వెనక్కి చేయడానికి టైం పట్టేది. ఇప్పుడైతే అలాంటి పరిస్థితి లేదు. కంప్యూటర్లు వచ్చేసినాయి, టెలిఫోన్లు వచ్చేసినాయి, మొబైల్స్, స్క్రీన్ టచ్లు అన్నీ వచ్చేసినాయి, స్పీడ్గా అయిపోద్ది. అప్పుడు రివైండ్ చేసుకోవడానికి టైం పట్టేది. అసలు మీరు రివైండ్ చేసుకోవడానికి అసలు మీ దగ్గర మ్యాటర్ ఉందంటారా? నేను ఏం నేర్చుకుని వచ్చాను, నేను ఏం తెలుసుకుని వచ్చాను, ఈ మాట నన్ను ఎలా బలపరిచింది? పేతురు గారి గురించి కొన్ని నేర్చుకున్నాను కదా. నిజంగా ఆయన ధోని వదిలొచ్చాడని చదివాం కదా. ధోని మనం సమస్తాన్ని వదిలేయగలుగుతాం, ఆయన సమస్తాన్ని వదిలొచ్చాడంట. ఎవరు? యేసుక్రీస్తు వారిని సంపూర్ణంగా అంగీకరించక ముందే ఆయన ఏం వదిలొచ్చాడు? సమస్తాన్ని. ధోని అంటే ఒక పడవలో కొంచెం పెద్దది అనుకోండి. ఇప్పుడు మనకు ధోని ఉందనుకోండి, పడవ అనుకోండి. పడవ ఉదాహరణకి ఎంత ఖరీదు ఉంటుందో తెలుసా మీకు? చేపలు పట్టే పడవ, మామూలు పడవ కాదు. మామూలు మనం అక్కడక్కడ తిరుగుతున్న ఆ పడవలు కాదు, చేపలు పట్టే పడవ. సముద్రంలోకి వెళ్ళే పడవ ఖరీదు ఎంతో తెలుసా? మొన్న ఒకసారి చెప్పాను మీకు. 15 లక్షల నుంచి కాకినాడ ప్రాంతంకి వెళ్ళి అడిగామంటే అక్కడ ఫిషింగ్ బోట్లు ఉంటాయి. వాళ్ళని అడిగామనుకోండి, 15 లక్షల నుంచి 35-40 లక్షల దాకా ఉందంట. ఏంటది? బోట్ ఖరీదు. మరి అలాంటి బోట్ని అంటే ఇప్పుడైతే అంత ఉంది, మరి ఆ రోజుల్లో అది గొప్పదై ఉండాలా కాదా? ఆ జాలర్లకి గొప్పదే. మరి అది కూడా వదిలొచ్చాడు. మనకున్న ఒక ఇంటి వదిలేవట్లేదు. ఇంటిని వదిలి సంఘానికి వాక్యం విన్నారండి అనేటప్పటికి సమయం లేదు. మన కార్లు, మన బళ్ళు వదలక్కలొద్దు. పోనీ వాటితోనే దేవునికి సంఘానికి రాయంటే ఈ రోజు కాలేదు, పార్టీ ఉంది, అక్కడికి వెళ్ళాలి. అంటే ఏముంది మనలో? ఇంకా రక్షణ పొందాం, సంఘానికి వస్తున్నాం, శిష్యులు దేవుని పిల్లలుగా పిలువబడుతున్నాం. నువ్వు ఏంటయ్యా నీ పరిస్థితి ఏంటంటే, నేను ఒక సంఘస్థునండి, పలానా సంఘానికి వెళ్తాను, వాక్యం వింటాను, నేను ప్రార్థన చేస్తాను, పాటలు పాడతాను, నాకంటూ ఒక భక్తి జీవితం ఉంది, నా జీవితం ఇలాంటిదని చెప్పుకోవడానికి ఒక మాటలు మాట్లాడతాం. కానీ ఆత్మీయ స్థితిలో చూస్తే చాలా బలహీనంగా ఉన్నాం. అలా ఉండకూడదు. బలహీనత మనల్ని ఎక్కడ నడిపిస్తుంది? పిరికివారును, అసహ్యులను, అనురాగరహితులను ఎక్కడ పాలు పొందుతారు? ఏంటి మర్చిపోయారా? ప్రకటన గ్రంథంలో ఉంది కదా 2వ అధ్యాయంలో,
రెండవ మరణంలో పాలు పంపులు పొందుతారంట. మొదటి మరణం అందరికీ ఉంది, అందరికీ, భూమి మీద పుడుతున్న ప్రతి వ్యక్తికి ఉంది. అంతెందుకంటే యేసుక్రీస్తు వారు కూడా మొదటి మరణంలో పాలు పంపులు పొందే మనకి మరణం నుంచి విడుదల ఇచ్చారు. అయితే రెండవ మరణం అంటూ ఉంది. యేసుక్రీస్తు వారికి అది అవసరంలే. రెండవ మరణం ఆయనకు ఉందా? లేదు. కానీ మనకి ఉంది. అంటే రెండవ మరణంలోకి వెళ్ళిపోయే అవకాశం ఉంది. తప్పించుకోవాలంటే దారి ఎవరు? రెండు దారులు అంటాం. ఒక దారి అంట ఎన్నోసార్లు చెప్పేశాను, ఎన్నోసార్లు వినేశారు, అయినా కూడా మీ నోటంట పలుకులు రావట్లేదు ఎందుకో మరి. ఒకటి పాతాళం, మరొకటి పరలోకం. ఏ దారి వెళ్తామో తెలుసుకోవయా అని చెప్తున్నాడు దేవుడు పాట ద్వారా. ఎన్ని పాటలు ఉన్నా, ఎన్ని వాక్యాలు ఉన్నా, ఏం కాదండి ఇంకా టైం ఉంది, నాకు పర్వాలేదండి, నాకు ఇంకా టైం ఉంది అనుకునే పరిస్థితులు ఉన్నాయి మన ఆత్మీయ జీవితాల్లో. జాగ్రత్త సుమా. ఒక ధనవంతుడు అలా అనుకున్నాడంట, ఈ రాత్రి కొట్లిప్పి పెద్ద చేసేస్తాను. ఎందుకని? బోల్డ్ పంట వచ్చేసింది, బోల్డ్ డబ్బు ఉంది, బోల్డ్ సమృద్ధి ఉంది, బోల్డ్ పనిముట్లు ఉన్నాయి, బోల్డ్ వస్త్రాలు ఉన్నాయి, బోల్డ్ ఇల్లులు ఉన్నాయి, నాకు అద్దులు వస్తున్నాయి అని బ్రతికేద్దాం అనుకుంటున్నామా? వెర్రివాడా, గొప్పవాడా అని కూడా అనలేదు. నిజంగా లోకానికి ఆయన ఎలా అంటాడు? లోకంలో మనమైతే ఎలా పిలుస్తాం? ఒకవేళ ధనవంతుని అయ్యారు ఎలా ఉన్నారండి, గొప్పవారండి మీరు అంటుంటాం. దేవుడు అలా అనలే, అతన్ని గొప్పవాడని అనలేదు, పోనీ చిన్నవాడనలేదు, ఒరే నా కుమారుడని కూడా అనలేదు. వెర్రివాడా. ఎందుకని? తనకున్న స్థితిని మానుకుని, తనకొచ్చిన పరిస్థితిని వదులుకుని ఎక్కడికి వెళ్ళిపోతున్నాడో? నరకానికి వెళ్ళే. మీకు ఒక విషయం చెప్పనా, చేయట్లేదు ఆయన, ఆలోచన ఉన్నదంట. మనం కూడా పాపపు ఆలోచనలు బ్రతికమనుకోండి, వెర్రోడా అని అంటాడు, లేకపోతే వెర్రమ్మ అని అడుగుతాడు మనల్ని. పాపపు ఆలోచనలో మన జీవితాలు బ్రతుకుతున్నాం అనుకోండి, దేవుడు మనల్ని కూడా అలాగే పిలుస్తాడు. ఏమాత్రం తేడా లేదు. అతను ఇంకా ధనుకుడైన ఉన్నా అని పిలిచాడు. మనం ఎందుకు పనికిరాలం? మన అంత ధనమో లేదు, మన అంత డబ్బు లేదు, మన అంత గొప్పవాళ్ళం కాదు, ఐశ్వర్యవంతులం కాదు. అయినా కూడా మనల్ని వెర్రివాడుగా మనుషులు పిలిచినా మనం పలికెత్తాడు. రే వెర్రివాడు అన్నాం అనుకోండి, గొప్పని సహజంగా పలికెత్తాం. గొప్పవాడు పలుకుతాడా? మరి ఇది తీసుకెళ్ళి ఒకసారి పోలీసులకి అప్పగించంటారా అని అంటారు. కానీ ఆలోచించండి ప్రియులారా, మన జీవితం ఏ విధంగా ఉంది, మన ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి. ఒకనాడు యేసుక్రీస్తు వారు చెబుతున్న ఆ మనుషులు పోలినవై ఉన్నాయా? ఒక వ్యక్తి అన్నీ చేశాడంట, అన్నీ చేశాడు, కానీ ఒకటి మర్చిపోయాడంట. దేవా యేసయ్యా, నేను నిత్య జీవం పొందాలంటే ఏం చేయాలి? ఏం చేయాలంటున్నాడు? ఏం చేయాలంటే నువ్వు అన్నీ చేసావా? మనకి పెద్దలు ఇచ్చిన ఆ ధర్మశాస్త్ర గ్రంథమైన సంబంధమైన పనులన్నీ చేసావా? అన్నీ చేశానయ్యా. అన్నీ చేసావా? అయితే ఒకటి నీకు కొద్దిగా ఉంది. ఏంటది? మొత్తం అంతా వదిలేసిరా అన్నాడు. మనం అన్నీ ఇచ్చేద్దాం అనుకుంటాం, మనకు ఆస్తి కూడా లేదనుకోండి, అన్నీ ఇచ్చేసామనుకుంటాం, కానీ ఒకటి కొద్దుగా ఉంది. ఇంకా మనలో ఏయో ఆలోచనలు, మనలో ఏయో పనులు, మన మాటలు దేనికి దూరం చేస్తున్నాయి? దేవునికి. అలాంటప్పుడు దేవునికి దూరం చేసే వాటిని వదిలికి నువ్వు వస్తున్నావు అని అడుగుతున్నాడు దేవుడు, మనల్ని ప్రశ్నిస్తున్నాడు. పేతురు అంట సమస్తాన్ని వదిలిపెట్టి వచ్చాడంట. ఎప్పుడు? దేవుణ్ణి పూర్తిగా ఎరగకముందే. ఆ వచనం చదివింది ఎప్పుడు తెలుసా? ఆ వచనం రాయబడింది ఎప్పుడు తెలుసా? పేతురు చూస్తున్న ప్రారంభ దశలో. అంతేనా? పేతుర్ని దూరం నుంచి ప్రారంభ దశలో చూస్తున్నాడు యేసుక్రీస్తు. అప్పుడు ఆయన చూసిన వెంటనే, ఆయన చేసిన కార్యం చూసిన వెంటనే గజగజ వణుక్కుంటూ వచ్చేసారు. మనం ఎన్నో కార్యాలు చూస్తున్నాం మన జీవితాల్లో. ఈ పరిస్థితి నాకు ఎలా గొట్టెక్కుతుందయ్యా అని అనుకుని ప్రార్థన చేసిన పడుకుని తెల్లారేటప్పటికి ఆ పరిస్థితి అసలు అర్థం కానట్టుగానే వదిలిపోయిన సమస్యలు ఎన్నో. లేవండి అని అనకండి, అది చిన్న సమస్య నుంచి పెద్ద సమస్య వరకు కూడా, అనారోగ్యం నుంచి ఆత్మస్థితి కూడా. మీకు ఒక విషయం చెప్పిన, శరీర రోగం పర్వాలేదు ఎంతో కొంత, ఆత్మకు ఉండే రోగం మిమ్మల్ని నరకానికి నడిపించేస్తుంది. ఆ ఆత్మ రోగాన్ని మన నుంచి తీయాలంటే మనకెవరో ఏ వైద్యుడు అవసరం? పరమ వైద్యుడు యేసుక్రీస్తు వారు. ఆయన అవసరం. ఆయన మనం ఆహ్వానించాలి, మనం దగ్గర పెట్టుకోవాలి. ఇప్పుడు ఆయన దగ్గర పెట్టుకోవాలంటే ఎలా పెట్టుకోవాలండి? వాక్యం ఉంది మన దగ్గర. 66 పుస్తకాల్లో దేవుని జ్ఞానాన్ని నింపి మనకి ఇచ్చాడు.
దీన్ని చదువుకుంటూ, ఆలోచిస్తూ, దీన్ని నేర్చుకుంటూ, తెలుసుకుంటూ ఈ విషయాలతో బ్రతికితే మనం వాక్యం ద్వారా మన జీవితాన్ని బలవంతులుగా చేసుకోగలం. మీకు విషయం చెప్పనా, యేసుక్రీస్తు వారినే అడిగింది ఎవరో? సాతానేమని? ఈ లోక రాజ్యాలు నా వశం. ఇప్పుడు మీరు వెళ్ళారనుకోండి, లేదండి ఈ మన దేశం అప్పుడు వేరండి, అప్పుడు పాపంలో ఉందేమో కానీ ఇప్పుడు లేదండి అని అంటారా? ఇప్పుడున్న భూప్రపంచం అప్పుడు పాపంలో ఉంది కాబట్టి సాతానాలు చెప్పిందండి, లేదు లేదు యేసుక్రీస్తు జయించి తిరిగి లేచిపోయారు కదా, ఆల్రెడీ పాపాన్ని తీసేశారు మనుషుల్లో నుంచి, ఇంకా పాపం అనేది లోకంలో లేదు అని అంటారా? చెప్పండి, అంటారా? పాపం ఉంది. ఈనాటికి లోకంలో పాపము ఏలుబడి చేస్తుంది. ఆ పాపము నుంచి రక్షించడానికే, ఆ పాపము నుంచి విడుదల మీకు దయచేయడానికే క్రీస్తు వారిని అంగీకరించడం. అలాంటి వారిగా మనం ఉంటున్నామా? ఉండాలంటారా? ఉండాలండి. నేర్చుకోవాలి, తెలుసుకోవాలి, మన ఆత్మీయస్థితిని మార్చుకోవాలి. ఇది ప్రతిదినము చేయాల్సిన పరిస్థితి అండి. ప్రతిదినము నేర్చుకుంటే స్కూల్ పిల్లడు 365 రోజులు కనీసం 250 రోజులు ఆ చదువు చదివితేనే అతనికి ఏమొస్తుంది? ఒక క్లాస్ నుంచి మరొక క్లాస్కి ఎదుగుదల. మన ఆత్మీయస్థితి ఎదుగుదల ఎక్కడుంది? వారానికి ఒకసారి వస్తున్నాం. గంట వినడానికి కూడా ఎప్పుడు వస్తామో తెలీదు, ఎప్పుడు వెళ్ళిపోతామో తెలీదు. ఆమేన్ అన్నామంటే ఎక్కడ పెట్టలు అక్కడ గన్న పేలిస్తే పెట్టలు ఎగిరితే చూడండి, అంతే. వందనాలు చెప్పుకుని వెళ్తారో కూడా తెలీదు. అలా ఉంది మన జీవన ఆత్మీయ స్థితి. సంఘంలో కూడా దయచేసి అలా ఉండొద్దండి. దేవునికి సమయం మనం ఇవ్వాలి. అప్పుడు మనకి దేవుడు సమయం ఇస్తాడు. భూమి మీద లోకంలో చెప్తున్న నౌకలు ఉంటే మీ పేరునంట ఏదో రాసి ఉంటే ఉంటారంట. అది కాదు, దేవుడు నీ పేరు రాసి ఉంటే ఉంటాం, అంతేనా? ఇక్కడే కాదు, పరలోకంలో కూడా జీవగ్రంథంలో మన పేరు వ్రాయబడి ఉండాలి. అంటే ఇక్కడ బ్రతికిన బ్రతుకును బట్టే తీర్పు. అందుకే అవి మంచివైనను చెడ్డవైనను సరే మీరు చేసిన కార్యాలను బట్టే మీకు తీర్పు లెక్క. అది గమనించి జ్ఞప్తికి తెచ్చుకుని గ్రహించుకుని హృదయంలో భద్రపరుచుకున్న మాట బ్రతకాలి మనం అందరము. అలాంటి వారిగా మనం అందరం ఉండాలని మీకు తెలియజేసుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నా చిన్న ప్రార్థన చేసి ముగించుకుందాం. ప్రేమగల నాయన, మహోన్నతుడా, మీ ఉన్నతమైన విలువైన మాటలు మా ఆత్మీయ జీవితానికి చాలా గొప్పవి నాయన. బలహీనులము ఈ లోకంలో బ్రతుకుతూ ఉన్న తండ్రి, మీ ఎదుట నిలబడడానికి కూడా నాయన అనుకూలత లేని మనుష్యులుగా మేము ఉంటుండగా మీ ప్రేమ, మీ కృప ఇచ్చి మమ్మల్ని మీ పిల్లలుగా పరిగణించి ఈ లోకంలో జీవింపజేస్తూ సంఘంలోనికి నడిపించి ఆత్మీయస్థితిలో బలపరుస్తూ ఉన్నతమైన మీరున్న లోకానికి రావాలని మీరు ఆశతో అనేక విషయాలు మాకు తెలియజేస్తున్నారు. ప్రతి మాట గ్రహిస్తూ మా హృదయాల్లో భద్రపరుచుకుంటూ తండ్రి నిత్యరాజ్య వారసులవే నిమిత్తము మా ఆత్మలను భద్రపరుచుకుంటూ ఈ వాక్యంతో మా హృదయాలను మా యొక్క జీవన స్థితులను కట్టుకుంటూ మీలో బ్రతుకుతూ తండ్రి సంసిద్ధులై స్థిరత్వం కలిగి విశ్వాసంలో బలపడగలిగే స్థితిని, సంఘంలో నిలబడగలిగే స్థితిని మా అందరికీ దయచేయమని ప్రార్థిస్తూ ఎల్లవేళలా మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఇచ్చిన సమయాన్ని బట్టి మీకే లెక్కలేని స్తుతి స్తోత్రములు. నన్ను బరుగుపరిచి మీ యొక్క మాటలను తేటగా మాట్లాడించిన విధానాన్ని బట్టి లెక్కలేని స్తోత్రం చెల్లించుకుంటూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ క్రీస్తు వారి పేట ఇచ్చిన ప్రార్థన ప్రతి మాల్కు వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. మోకాళ్ళేయండి.